హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ రమేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అడోబ్ ఫోటోషాప్ వాళ్ళు ఒక అద్భుతమైన ఏఐ టూల్ అనేది తీసుకొచ్చినారు. దాని పేరు ఏంటంటే జనరేటివ్ ఫిల్. ఈ జనరేటివ్ ఫిల్ ఏం చేస్తుంది అంటే, ఒక క్రియేటరు ప్రాంప్ట్ ఇచ్చారు అనుకోండి, నాకు ఇలా అవుట్పుట్ కావాలి, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి, ఇలాంటి ఎడిటింగ్ నాకు కావాలి అని దాంట్లో ప్రాంప్ట్ ఇస్తే ఈ ఏఐ టూల్ ఏం చేస్తుందంటే ఒక 2-3 మినిట్స్లోనే ఆ ప్రాంప్ట్ని ఆధారంగా కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. దాంట్లో మనం బెస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక క్రియేటర్ వర్క్ని ఎంతగా తగ్గించేస్తుందంటే, ఒక క్రియేటర్ 2-3 అవర్స్ కూర్చొని అవుట్పుట్ కోసం కష్టపడి తీసుకొచ్చే అవుట్పుట్ ఇది కొన్ని సెకండ్స్ లేదా మినిట్స్లోనే ఇది ఇవ్వబోతుంది అనమాట. ఇది ప్రస్తుతానికి టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది, కానీ అతి త్వరలోనే ఈ ఫుల్ ఫ్లెజ్గా ఇది మార్కెట్లోకి రాబోతుంది. సో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఏఐ టూల్ కనుక ఫుల్ ఫ్లెజ్గా మార్కెట్లోకి వస్తే ఈ ఫోటోషాప్ పైన వర్క్ చేసే చాలామంది జాబ్స్ పోతాయి అని ఇట్లా రాంగ్ వేలో ఎక్స్పోజ్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఈ టూల్ వచ్చింది క్రియేటర్కి హెల్ప్ చేయడానికి, ఓకేనా? సో ఈ టూల్ గురించి ఫుల్ ఫ్లెజ్గా ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్ పైన ఈ జనరేటివ్ ఫిల్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇది జనరేటివ్ ఫిల్ సంబంధించిన ఇది ఒక ప్యానెల్ అనమాట. ఇది ఒకవేళ మీకు కనిపించకపోతే విండోస్ మెనూలో ఈ కాంటెక్చువల్ టాస్క్ బార్ ఉంది, ఇది ఆన్ చేసుకుంటే మీకు ఈ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను లాసో టూల్ తీసుకొని, సపోజ్ ఈ బ్రిడ్జ్ ఉంది, మంచి కొండలు ఉన్నాయి, ఈ పక్కన నాకు ఒక లేక్ కావాలనుకోండి, జనరేటివ్ ఫిల్ పైన క్లిక్ చేసి నాకు లేక్ ఫిల్డ్ బ్లూ వాటర్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను. చూద్దాం ఎలా వస్తుంది. చూడండి, మనకి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. ఈ జనరేటివ్ ఫిల్ ఎంటర్ కొట్టిన ప్రతిసారి, అంటే జనరేట్ అని కొట్టిన ప్రతిసారి మనకి 4 ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. అంటే 4 వేరియేషన్ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినా ఓకే, అండ్ ఈ సెకండ్ వేరియేషన్, ఈ థర్డ్ వేరియేషన్, ఇది 4th వేరియేషన్. ఈ వేరియేషన్లో మీకు అన్నీ నచ్చితే అలా ఉంచుకోవచ్చు, లేదు అంటే మనము మళ్ళీ జనరేట్ కొడితే మళ్ళీ 4 వేరియేషన్స్ వస్తాయి అన్నమాట. నాకు ఈ లాస్ట్ది బాగా నచ్చింది. ఈ బ్రిడ్జ్ ఆ బ్లూ వాటర్ పైన అది హిల్స్ ఉన్నాయి కదా, మంచు కొండలు, అవి బాగా అనిపించింది. ఇది ఇలా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు వేరే దానికి చూద్దాం. ఈ వాటర్ ఉంది కదా, నాకు ఇక్కడంతా వాటర్ ఫాల్స్ కావాలనుకుంటున్నాను. సో ఇది కూడా నేను లాసో టూల్తోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ అని కొట్టి వాటర్ ఫాల్స్ జనరేట్. ఈ జనరేటివ్ ఫిల్ అనేది మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి, అలాగే ఏదైతే మనం ప్రాంప్ట్స్ ఇస్తామో దాంట్లో ఉన్న కాంప్లికేషన్ బట్టి, అంటే ఎంత వర్క్ ఉంటుందో దాన్ని బట్టి ఇది కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, ఈ జనరేటివ్ ఫిల్ అనేది ప్రతిసారి మనకి ఎగ్జాక్ట్గా రావాలని లేదు. మనం వేరియేషన్స్ ట్రై చేస్తూ ఉండాలి. మనకి కావాల్సింది వచ్చేదాకా ట్రై చేస్తూనే ఉండాలి, లేకపోతే మనం ఇచ్చే ప్రాంప్ట్ అనేది మార్చి చూడాలన్నమాట. నేను వాటర్ ఫాల్ అని అన్నాను. ఫస్ట్ వేరియేషన్లో పెద్ద అసలు వాటర్ ఫాల్ ఏం రాలేదు, ఇక్కడ ఏదో కట్టలాగా వచ్చింది అంతే. సెకండ్ వేరియేషన్ చూడండి, కొంచెం చిన్న వాటర్ ఫాల్ లాగా వచ్చింది. థర్డ్ వేరియేషన్లో కూడా వాటర్ ఫాల్ అసలు రాలేదు. 4th వేరియేషన్లో కొంచెం ఒక చెరువు నుంచి చిన్నగా వస్తుంటుంది, అలా వచ్చింది వాటర్ ఫాల్స్ అనేది. ఇక నెక్స్ట్ ఇమేజ్ ట్రై చేసి చూద్దాం. నెక్స్ట్ ఇది హ్యూమన్కి కూడా బాగా వర్క్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మనకి ఎవరికైనా ఒక వ్యక్తికి ఒకవేళ హెయిర్ లేదనుకోండి, హెయిర్ క్రియేట్ చేయడానికి మనకి ఇంతకుముందు కొంచెం పెద్ద ప్రాసెస్ ఉండేది. పిఎన్జీలు కానీ ఇలా హెయిర్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని దానికి అరేంజ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు జనరేటివ్ ఫిల్ వచ్చింది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇతనికి హెయిర్ అనేది మనం క్రియేట్ చేసి చూద్దాం. మనకి హెయిర్ ఎక్కడ కావాలో ఏఐకి కూడా క్రియేట్ చేయడానికి మనము స్పేస్ ఇవ్వాలన్నమాట. మనం ఎగ్జాక్ట్గా ఆయన ఫేస్ గుండుతోని తీసుకోకూడదు. కొంచెం మనకి కొత్త హెయిర్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనకి స్పేస్ ఏఐకి ఇస్తే ఆ స్పేస్లో మనకి అది జనరేట్ చేసేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ అతని బియర్డ్ అంటే గడ్డము వైట్ హెయిర్ ఉంది కాబట్టి హెయిర్ కూడా అదే కలర్ ఉండాలి.
వైట్ హెయిర్ అని క్లిక్ చేశాను. చూద్దాం రిజల్ట్స్ ఎలా వస్తాయో. ఈ జనరేటివ్ ఫిల్ వర్క్ అయ్యేంత వరకు మీకు వేరే ట్యాబ్ గానీ గానీ యాక్సెస్ చేయడానికి ఉండదనమాట. మనకి వేరియేషన్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ వేరియేషన్‌లో నీ హెయిర్ కొంచెం పల్చగా ఉంది. కాకపోతే ఎగ్జాక్ట్ మ్యాచింగ్‌గానే ఉంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సెకండ్ వేరియేషన్ చూద్దాం. సెకండ్ వేరియేషన్ కూడా స్టైల్ బావుంది. థర్డ్ వేరియేషన్‌లో కొంచెం హెయిర్ డెన్సిటీ అనేది బావుంది. ఎడ్జెస్ కూడా బాగా వచ్చాయి చూడండి. మనము ఇంతకుముందు వర్క్ చేసేది ఆ పీఎన్‌జీ తెచ్చి దానికి మానిప్యులేషన్ బాగా ఎక్కువ చేయాల్సొచ్చేది. ఇప్పుడు కాకపోతే వర్క్ అనేది కొంచెం సింపుల్ అయింది. ఫోర్త్ వేరియేషన్ చూడండి. ఫోర్త్ వేరియేషన్ ఇదొక కొంచెం హెయిర్ పల్చగా ఉంది గానీ, థర్డ్ వేరియేషన్ నాకు కొంచెం బాగా అనిపించింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం ఆహ్, వేరే ఇమేజ్ పైన వర్క్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఇమేజ్ ఉంది గదా! నాకు ఒక ఫారెస్ట్ గానీ, ఒక గ్రీనరీలో గానీ ఫోటో దిగినట్టు కావాలనుకోండి. ఇదే కాంటెక్స్చువల్ ప్యానెల్ ఉంది గదా! నేను సెలెక్ట్ సబ్జెక్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ సబ్జెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మనకి ఆహ్, సెలక్షన్ హ్యాండ్ టూల్ ఉండేది గదా! దాంతోటి సెలెక్ట్ సబ్జెక్ట్ అంటే సెలెక్ట్ అవుతే అలాగే సెలెక్ట్ అవుతుంది ఇది గూడా. ఇంకా దీనికి ఈ టూల్ ఇంకొంచెం డెవలప్ చేయాలి. ఇది టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎడ్జెస్ అనేవి డిటెక్ట్ చేయలేకపోతుంది. మనం ఈ లాసో టూల్‌తోని కొంచెం ఈ మిస్ అయిన సెలక్షన్ ఏదైతే ఉందో నేను అది యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి సెలక్షన్ అనేది చూసుకుంటున్నాను. ఓకే. పర్ఫెక్ట్‌గాను ఆల్మోస్ట్ బానే ఉంది. ఇప్పుడు ఈ కాంటెక్స్చువల్ ప్యానెల్ ఉంది గదా! దీనికి ఇన్వర్ట్ చేద్దాం. సెలక్షన్ అనేది ఇన్వర్ట్ చేశాను. ఇన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు జనరేట్ పైన క్లిక్ చేసి నాకు ఫారెస్ట్‌లో ఉన్నట్టు కావాలి. గ్రీనరీ, గ్రీనరీ కావాలి. సినిమాటిక్ లుక్ కావాలి. సినిమాటిక్ లుక్ కావాలి. కామా పెట్టి లేకపోతే కామా అవసరం లేదు. లేకపోతే ఈ గోల్డెన్ అవరు ఇలాంటివి ఏంటంటే కొంతమంది క్రియేటర్స్ ఫేమస్ వర్డ్స్ అనమాట ఇవి. ఇవి క్లిక్ చేస్తే వాళ్ళ క్రియేషన్‌కి తగ్గట్టుగా ఇది చేస్తుందనమాట. గోల్డెన్ అవర్ ఉందిగా ఇంకా జనరేట్ క్లిక్ చేశాను. చూద్దాం వేరియేషన్స్ ఎలా వస్తాయో. ప్రతి ఒక్క క్రియేషన్‌కి కూడా ఇది ఆల్మోస్ట్ 2 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది. అంటే నేను కొంచెం ఇమేజెస్ అనేది కొంచెం మంచి రిజల్యూషన్‌లో వర్క్ చేస్తున్నా కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒకవేళ మీకు సోషల్ మీడియాకి ఒక 1080p ఫోటోస్ ఉంటాయి కదా! అలాంటి వాటికైతే ఇంకొంచెం ఫాస్ట్‌గా వర్క్ అవుతుందనమాట. చూడండి మనకి వేరియేషన్స్ అనేవి రెడీ అయినాయి. కాకపోతే ఎడ్జెస్‌లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది గానీ యాక్చువల్‌గా ఏంటంటే ఇంతకుముందు ఏదైనా ఆల్బమ్ డిజైనింగ్ కానీ, లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేయడానికి కానీ కొంతమంది క్రియేషన్స్ అనేది కోరుకుంటారు. వాళ్ళకి ఇది కొంచెం చాలా ఫాస్ట్‌గా అవుతుంది కాబట్టి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇక చిన్న చిన్న మ్యానిప్యులేషన్స్ మనం చేసుకోవచ్చు. ఇది ఈ లేయర్ మెను ఈ లేయర్స్‌లో చూడండి కొత్త లేయర్ క్రియేట్ చేస్తుంది ఇది. మనము దీన్ని మ్యానిప్యులేషన్ చేసి ఎక్కడైనా అడ్జస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇది కూడా చేసుకోవచ్చు. చూడండి కొంచెం బొకే ఎఫెక్ట్ యాడ్ చేసింది. ఇది ఫస్ట్ వేరియేషన్. ఇంకా సెకండ్ వేరియేషన్ చూద్దాము. ఫస్ట్ వేరియేషన్ కదా! సెకండ్ వేరియేషన్ ఇలా వచ్చింది. థర్డ్ వేరియేషన్. ఇది ఫోర్త్ వేరియేషన్. ఫోర్త్ వేరియేషన్‌లో అమ్మాయి కూడా గ్రీన్ హాఫ్ సారీ కట్టుకుంది కాబట్టి కొంచెం దాంట్లో కలిసిపోయింది కానీ ఫోర్త్‌ది కొంచెం బావుంది. ఇక నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. మీకేదైనా నచ్చకపోతే మళ్ళీ కూడా జనరేట్ చేస్తే మళ్ళీ ఇంకొక 4 వేరియేషన్స్ అనేది సిస్టమ్ ఇస్తుందనమాట. అలా ఎన్ని సార్లైనా మనం మనకి కావాల్సిన అవుట్‌పుట్ వచ్చే వరకు మనం ట్రై చేయొచ్చు. ప్రాంప్ట్ కూడా మార్చొచ్చు. మనకి అనుకున్న విధంగా రావట్లేదు అంటే ప్రాంప్ట్ మళ్ళీ ఏది చేంజ్ చేసినా సరే మళ్ళీ దానికి తగ్గట్టుగా వర్క్ అవుతుంది. జనరేట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇమేజ్‌కి వర్క్ చేద్దాం. చూడండి ఈ ఇమేజ్ యాక్చువల్‌గా అమ్మాయి ఫేస్ అనేది హాఫే ఉంది. ఆహ్, ఫోటోగ్రఫీ అలా తీశారనమాట. హాఫ్ కనబడేటట్టు, హాఫ్ కనబడకపోయినట్టు. అంటే నా ఒక పరదా వెనుక దాక్కున్నట్టుంది. సో, దీనిపైన ఈ ఏఐ అనేది టెస్ట్ చేసి చూద్దాం ఎలా వర్క్ చేస్తుందో. సపోజ్ నేను సెలక్షన్ టూల్ తీసుకున్నాను. సెలక్షన్ టూల్ తీసుకొని
ఇక్కడ వరకు తీసుకున్నాను. తీసుకొని జనరేట్ అని క్లిక్ చేసి నేను ఈసారి ఏం ప్రాంప్ట్ ఇవ్వాలనుకోవట్లేదు. ఒకసారి డైరెక్ట్‌గా జనరేట్ అని క్లిక్ చేస్తాను. ఎలా అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. మిగతా ఆఫ్ ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. చూడండి మనకి వేరియేషన్స్ అనేవి రెడీ అయినాయి. ఫస్ట్ వేరియేషన్ చూడండి. ఫేస్‌లో ఆల్మోస్ట్ బాగానే ఉంది. కానీ ఈ బొట్టు దగ్గర కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. దీన్ని మనం చిన్నగా కరెక్షన్ చేసేయొచ్చు మాన్యువల్‌గా. కాకపోతే నేను ఒక్కటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రైట్ ఐ ఈ లెఫ్ట్ ఐ ఉంది కదా! తనకి లెఫ్ట్ ఐ ఈ ర ఈ రైట్ ఐ కొంచెం బ్లర్‌గా అనిపిస్తుంది దీనితోని కంపేర్ చేస్తే. స్కిన్ టెక్స్చర్ అంతా కూడా దీనితోని కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. కాకపోతే మనం ఈ టెక్స్చర్‌ని కూడా ఇక్కడ తీసుకురావచ్చు కొద్దిగా వర్క్ చేసుకుంటే. ఓకేనా? ఈ ముక్కు పుడక కూడా ఏదో సంథింగ్ డిఫరెంట్‌గా క్రియేట్ చేసింది. దీన్ని కూడా మనం కొంచెం మ్యానిపులేట్ చేసి వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి ఇంకా శారీ అలాగే బ్లౌజ్ కూడా కొంతవరకు ఓకే. ఇదొక్కటి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఇది మనము కొద్దిగా మ్యానిపులేషన్ చేసి దీన్ని వర్కౌట్ చేయొచ్చు. ఇంకోటి ఈ నెక్లెస్ అయితే పర్ఫెక్ట్‌గానే చేసింది. ఇంకా ఈ సైడ్ నెక్లెస్ ఏదైతే ఉందో ఈ పెద్ద నెక్లెస్ ఇక్కడ ఇది మిస్ అయిందనమాట. దీన్ని కూడా మనం మిర్రర్ చేసి ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వేరియేషన్ చూద్దాం. ప్రతిసారి కూడా ముక్కు పుడక సంథింగ్ కాపీ కొట్టాలని ట్రై చేసి ఇక్కడ కొంచెం మిస్ అనేది అయిందనమాట. ఐ కూడా కొంచెం షార్ప్‌నెస్ అనేది ఉంది. బొట్టు కాపీ తీసుకోలేకపోయింది. స్కిన్ టెక్స్చర్ ఒకటి మిస్సింగ్. కాకపోతే ఆ అమ్మాయి ఫేస్ మాత్రం ఆల్మోస్ట్ క్రియేట్ చేయగలిగింది. ఇక్కడ కొంచెం బ్లౌజ్ దగ్గర కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంకో నెక్స్ట్ వేరియేషన్ చూద్దాం. ఈ వేరియేషన్ చూడండి. బొట్టు కొంత ఫిక్స్ చేసింది. ముక్కు పుడక ఇక్కడ అసలే రాలేదు లెఫ్ట్ సైడ్‌లో. తనకి రైట్ సైడ్‌లో ముక్కు పుడక అసలే రాలేదు. నెక్లెస్ కూడా ఓకే. ఇక్కడ హెయిర్ కొంచెం కవర్ చేసేసింది. ఇది కొంచెం ఈ బ్లౌజ్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్‌గా బానే వర్క్ చేసిందని చెప్పుకోవాలా. థర్డ్ వేరియేషన్ నాకు బాగా నచ్చింది. ఇక ఫోర్త్ వేరియేషన్ కూడా బొట్టు కొంచెం ఎక్సెస్‌గా వచ్చింది. అది కొంచెం ఫిక్స్ చేసేయొచ్చు. ప్రతి దగ్గర కూడా మనకి ఇంకొప్పుడు అవసరం లేని దగ్గర వచ్చింది. ఒక్క థర్డ్ వేరియేషన్‌లో తప్ప ప్రతి దగ్గర ఇక్కడ డిస్టర్బెన్స్ లాగా క్రియేట్ చేసింది. అంటే ఇది ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి ఇది కూడా నేర్చుకోవాలి. ఇండియన్స్ వాళ్ళ ఎలా జ్యువెల్లరీ గాని ఎలా వేసుకుంటారు? ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉంటదా? రైట్ సైడ్ ఉంటదా? ఇదంతా కూడా ఇంకొంచెం ఇది ఏఐ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్‌గా మార్కెట్‌లోకి రిలీజ్ అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న బగ్స్ వాళ్ళు రెక్టిఫై చేయొచ్చు. సో, నాకు ఈ థర్డ్ వేరియేషన్ అనేది బాగా నచ్చింది. ఓకేనా? యాక్చువల్‌గా ఇది హాఫ్ ఫేస్ అసలు లేదు. తన ఫేసు మొత్తం ఏఐ క్రియేట్ చేసిందే. ఒక చిన్న చిన్నవి ఏంటంటే బొట్టు దగ్గర ఒకటి, ముక్కు పుడక ఒకటి, ఈ స్కిన్ టెక్స్చర్ అనేది ఇక్కడ కొంచెం మిస్ అవుతుంది. అది మనం కొంచెం మ్యానిపులేషన్ చేసి అది ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ ఇమేజ్‌కెళ్ళిపోదాం. చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా! లాసో టూల్ తీసుకుంటున్నాను. సపోజ్ నాకు ఈ పాపిడి బిందె మీరేమంటారో తెలీదు. మేము మా ఊరు సైడ్ అయితే పాపిడి బిందె అంటాము. ఇది మనము రిమూవ్ చేసి చూద్దాం. సపోజ్ నాకు అది నచ్చలేదు. బాగా డిస్ట్రాక్టింగ్ ఉంది. ఓన్లీ అది సెలెక్ట్ చేసుకున్నాను. జనరేట్ అని క్లిక్ చేస్తున్నాను. చూద్దాం ఎలా అవుట్‌పుట్ ఇస్తుందో. ఫస్ట్ వేరియేషన్ ఓకే. కానీ కొంచెం బొట్టు మిస్ అయ్యే వరకు అమ్మాయి ఫేస్ కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. తన నిజంగా ఫేస్‌లో కూడా బొట్టు లేదు. పాపిడి బిందె ఉంది కదా! బొట్టు లేదు. ఓకే. ఫోర్త్ వేరియేషన్ ఒకటి, థర్డ్ వేరియేషన్ ఒకటి కొంచెం బానే ఉంది. చూడండి ఆ టెక్స్చర్ కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. హెయిర్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. వీళ్ళు ఈ వాటర్‌లో ఆడుకుంటున్నారు కదా! సపోజ్ నేను దీంట్లోకి క్రొకోడైల్‌ని తీసుకురావాలనుకోండి. సపోజ్ వాటర్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ నుంచి ఆ క్రొకోడైల్ ఫేస్ లాగా కొంచెం డ్రా చేస్తున్నాను. క్రొకోడైల్ పింక్ డ్రాప్ వాటర్ జనరేట్. చూడండి క్రొకోడైల్ అనేది వాటర్‌లో నుంచి వచ్చేటట్టే ఆల్మోస్ట్ క్రియేట్ చేసింది. దాని రిఫ్లెక్షన్ కూడా ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ వేరియేషన్ చూద్దాం. ఇది కొంచెం మొత్తానికి వాటర్ నుంచి బయట ఉన్నట్టు ఇది ఉంది.
కాకపోతే ఈ క్రొకొడైల్ ఫేస్ దగ్గర కొంచెం మిస్ అయింది. క్రొకొడైల్ లాగా కనిపియట్లేదు. ఈ బాడీ అంతా క్రొకొడైల్ లాగా కనిపిస్తుంది గానీ, ఫేస్ మాత్రం కనిపియట్లేదు. ఫోర్త్ ఆల్మోస్ట్ ఫస్ట్ వేరియేషనే కొంచెం బాగా అనిపిస్తుంది. ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. దీంట్లో కూడా ఎంప్టీ రోడ్ ఉంది కదా! సపోజ్ నాకు ఆహ్, ఈ రోడ్ బ్రేక్ అయినట్టు రావాలనుకోండి. బ్రోకెన్ రోడ్ చూడండి, నేను యాక్చువల్‌గా అమ్మాయి కాల్‌ని డీసెలెక్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే చూద్దాం ఎలా క్రియేట్ చేసిందో చూద్దామని కూడా ఒక క్యూరియాసిటీలో అది సెపరేట్ చేయలేదు. ఇక్కడ కొంచెం పాదం దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది. కాకపోతే బ్రోకెన్ రోడ్ అనగానే కొంచెం అక్కడక్కడ గుంతలు ఇలా తీసుకొచ్చింది. నెక్స్ట్ వేరియేషన్ చూద్దాం. ఓహ్! ఇదైతే కంప్లీట్‌గా వర్షాకాలంలో బాగా కొట్టుకుపోయిన రోడ్ ఉంటుంది కదా! అలా తయారు చేసి పెట్టింది. బ్రోకెన్ రోడ్ అనంగానే బానే మంచి రిజల్టే వచ్చింది. సెకండ్ వన్ అయితే. థర్డ్ వన్ ఓకే. ఫోర్త్‌ది బ్రోకెన్ రోడ్ అంటే ప్లెయిన్ రోడ్డే వచ్చింది. సంథింగ్ ఏదో క్రియేట్ చేసి పెట్టింది. థర్డ్ వన్ థర్డ్ వన్, సెకండ్ వన్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా రాలేదు కాబట్టి, ఇది కొంతవరకు కొన్ని మిస్టేక్స్ అనేవి వస్తున్నాయి. ఇది ఇంకా బీటా వర్షనే కాబట్టి, టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి ఇది ఇలా వస్తుండొచ్చు. ఫ్యూచర్‌లో ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఈ సాఫ్ట్‌వేర్ అనేది, అంటే ఈ టూల్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్‌గా వస్తే, అప్పుడు దీన్ని గురించి మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఎంతవరకు పనిచేస్తుంది ఏందనేది. కాకపోతే ఇదంతా కూడా క్రియేటర్‌కి హెల్ప్ చేయడానికి మాత్రమే ఇది. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అంటే అంటే ఫోటోషాప్‌లో వర్క్ చేసే వాళ్ళు చేసే వర్క్ అంతా కూడా ఇది చేసేస్తుంది. ఇంక మన జాబ్స్‌కి ఎసరు పడ్డట్టే అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఒక క్రియేటర్ ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ ఉంటాడనమాట. ఇది కూడా ఏఐ అదొక అంటే ఒక సాఫ్ట్‌వేర్ అనుకోవచ్చు. లేకపోతే ఒక రోబోట్ అనుకోవచ్చు. ఇది మీరు 'రోబో' సినిమా చూసే ఉంటారు కదా! దానికి ఫీలింగ్స్ ఇస్తే ఎలా ఆలోచిస్తుందనేది అదే అనమాట ఇది. దీనికేంటంటే కృత్రిమ మేధస్సు ఇచ్చారనమాట. అంటే అదైతే నేర్చుకుంటూ ఉంటుంది. దానికి నేర్పిస్తూ ఉండాలి. హ్యూమన్స్ ఎట్లా సంవత్సరాలు సంవత్సరాలు నేర్చుకుంటుంటే కొంచెం కొంచెం పర్ఫెక్ట్ అవుతామో, ఇది కూడా డెవలపింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి ఇలా వస్తుంది. ఫ్యూచర్‌లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా వర్క్ అవ్వచ్చు. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే, ఎవరైతే ఈ ఫోటోషాప్‌లో వర్క్ చేస్తారో వాళ్ళు ఏఐ గురించి తెలుసుకోవడం, కొత్త కొత్తగా ట్రై చేయడం, వీటి గురించి అప్ టు డేట్ అంటే ఏదైనా మార్కెట్‌లోకి వస్తే దాని గురించి కనీసం ఐడియా ఉండి తెలుసుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మాత్రం జాబ్‌కి ఎలాంటి ఎసరు ఉండదు. అంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. కాకపోతే కొంత ఎఫెక్ట్ అయితే బాగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆఫీస్‌లో 10 మంది ఉన్నారనుకోండి. ఇలాంటి ఏఐ టూల్స్ రావడం వల్ల బిజినెస్ రన్ చేసేవాళ్ళు వాళ్ళకేంటి సాఫ్ట్‌వేర్ కాబట్టి ఎక్కువ చేస్తారు. దాని తర్వాత 10 మంది చేసే వరకు ఇది చేసేస్తుందేమో. ఒక ముగ్గురితో నడిపిద్దాం. లేకపోతే 5 మందితో నడిపిద్దాం. ఎందుకు సాలరీస్ ఇవ్వాలి అన్నట్టు ప్రతి బిజినెస్ మ్యాను అలాగే చాలా వరకైతే ఆలోచిస్తారు. సో, ఎవరిని తీసేస్తారో, ఎవరు అప్‌డేట్ కావట్లేదు, ఎవరు వీక్ ఉన్నారు, అలాంటి వాళ్ళని వెతికి వాళ్ళని తీసేస్తారు. ఎవరైతే ఏఐ గురించి టూల్స్‌ని ఎలా వాడాలో తెలుసుకున్న వాళ్ళని అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఉండదు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ ఏఐ టూల్స్ గురించి, అలాగే ఫోటోషాప్ గురించి కానీ, ఏదైనా డిజైనింగ్ టూల్స్ గురించి గానీ వస్తూనే ఉంటాయి వీడియోస్. మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా దీని గురించి తెలియజేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.